అన్నయ్య రెండమ్మా ఎప్పుడు రావడం ఇదేనా? ఎండకు కూడా ఇంట్లో ఉండకుండా ఈ గడ్డి మాము పొలాలు ఆవులు ఇయేనని పనే. ఏందమ్మా అంత మాట అంటావు? అవి లేకపోయింటే నీకు పెళ్లి ఎలా చేసుంటాను? ఈ రోజు నువ్వు లక్షణంగా ఉండవంటే అవే కదమ్మా కారణం. సరేరా ఇంట్లో కన్నా పోదాం, నీతో కొంచెం మాట్లాడాలా. వస్తానమ్మా, కొద్దిసేపు పెట్టి కూర్చోండి. ఇదో కుర్చీలు ఉన్నాయి, ఇట్టే కూర్చోండి. రా బొమ్మరిది ఇటు కూర్చో. ఎండ ఎక్కువ ఉంది, నీళ్ళు తాగండి అమ్మా. ఆవులు గడ్డి వేసి పేడ పోసేసి వచ్చేస్తాను దెబ్బలో. ఒక్క నిమిషం ఉన్న కూర్చోండి రండి. చాలా సోపు అయింది, ఇంకా రాలేదు మీ అన్న. వస్తాడునండి, దెబ్బ నుంచి చాలా దూరమా. చాలా లేట్ అయిపోయిందమ్మా, ఏమనుకోవద్దా. ఆడ పైరు కోత మిషన్ వాడు వచ్చినాడు, వాడితో మాట్లాడుతూ ఉన్నా. సరే ఇంట్లో పోదాం రా అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలా. ఇంటి వరకు ఎందుకు లేనాయన, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, ప్రశాంతంగా ఉంది తల్లి. వదిన ఆడిపోయింది, ఇంట్లో కూడా కాని రాలేదే. మీ వదిన పొలం దగ్గర ఉందమ్మా, వచ్చే కాడికి మధ్యాహ్నం అవుతుందా. తెల్ల నుంచి ఎండలోనే ఉండదు, అది గబాన్ పోవాలి నీళ్ళు ఎత్తుకొని. పొలంలోకి పోదాం బా అన్నయ్య, చూసి చాలా రోజులైందా. భయ్ మనం వచ్చిన పని ఏందా? ఏందమ్మా బామారు చెప్తున్నాడు? ఏమీ లేదన్నయ్య, ఇప్పుడు కోతలు కోస్తున్నారు కదా, దాంతో కొంచెం డబ్బులు వస్తుంది కదా, ఆ డబ్బులతో ఏమన్నా బిజినెస్ పెడదాం అనుకుంటున్నాడు. నీకు తెలిసిందే కదమ్మా, ఆడ ఎంత వచ్చేస్తుంది పొలాల్లో. బామ్మర్ది బిజినెస్ పెట్టి అంత డబ్బు మనం సంపాదించగలుగుతామా? మీ పెళ్లికి చేసిన అప్పుకే వడ్డీలు కట్టలేక నాన్న తంటాలు పడుతున్నాను తల్లి. నీకు తెలుసు కదా తల్లి అన్ని విషయాలా. తెలుసు అన్నయ్య, కానీ నేను ముందే చెప్పిన అడిగి లేదనిపించుకోవడం కంటే అడగకుండా గమ్మునుండడం మేలని. ఈయన ఇంతే కదా, మా బావని అడిగితే ఇచ్చేస్తాడు అని వచ్చినాడు. ఏం తల్లి అన్ని తెలిసే మాట్లాడుతున్నావా? నా దగ్గర అన్ని బాగుంటే మీకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తాను? సురేష్, రేపు ఎల్లుండి ఒక పైరుకి వస్తావంట కదా, ఎరువుల డబ్బులు ట్రాక్టర్ డబ్బులు ముందు నాకే ఇచ్చేయాలా. పైరు మిషన్ కూడా మందే ఉంది, అందరికన్నా ₹1 తక్కువే ఇప్పిస్తా. నీకు ఎప్పుడైనా లేట్ చేశాను రా, పైరు కోసే టయానికి కావాలని గుచ్చుగుచ్చాడుతా ఉంటావా? అటు అడగకపోతే మీ కప్పులు గుర్తుండవురా, ఇంట్లో సమస్యలే కనిపిస్తాయి. ఏమన్నా మీరు ఫ్రెండ్సే కదా, అడ్జస్ట్ చేసుకోండి. ఏమే ఈ కార్ డబ్బులు మేము తీసుకుంటామా, మా ఆయన బిజినెస్ పెట్టాలంట. అట్టొద్దు గమ్మనుండమ్మా నువ్వా. ఈ నా ఫ్రెండ్ కాబట్టి అడిగి తలకి ఎరువులు ఇస్తున్నాడు, ఏదో వ్యవసాయం చేసుకొని దాంతో మనం ₹1 సంపాదించుకుంటున్నామమ్మా. డబ్బు అప్పు పెట్టి వీడిని దూరం చేసుకోలేనమ్మా. ఛీ, మీ అన్నయ్య బయట వాళ్ళకి ఇచ్చే విలువ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడంలే. నన్ను క్షమించండి అయ్యా, నీతో చాలా తప్పుగా మాట్లాడినానా. అలా మాట్లాడకపోతే ఇంటికి పోయినాక మా ఆయన కోపపడతాడని. నువ్వు అలా బాధపడబాకు తల్లి, నీకు ఏడవ దగ్గర అప్పు చేసి నేను ఇస్తాలే అమ్మా. మీరు సంతోషంగా ఉండడమే కదా నాకు కావాలా. అన్నయ్య ఇప్పటి వరకు నా కోసం చేసిన అప్పులు చాలు, నేను ఎప్పుడు వచ్చినా లేదనే చెప్పు, ఆయనకి ఏదో ఒకటి చెప్పుకుంటాను. అమ్మా అమ్మా. సురేష్, నిన్ను అర్థం చేసుకునే చెల్లి దొరికిందిరా. నాకు అలాంటి చెల్లి ఉంటే ఎంత బాగున్నురా. నా చెల్లి కోసం ఏదో ఒకటి చేయాలరా.